కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ ఫుడ్ కమిషన్ చైర్మన్ చింతా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు వసతి గృహాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ ఎస్టీ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహం, సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, అలాగే బీసీ బాయ్స్ హాస్టల్ను ఆయన సందర్శించారు. ప్రతి హాస్టల్లోని వంటగదిని పరిశీలించి వండుతున్న ఆహారాన్ని స్వయంగా రుచి చూశారు. విద్యార్థులకు సమయానికి భోజనం అందుతుందా లేదా అని ఆరా తీశారు. బాలికల వసతి గృహాన్ని సందర్శించిన సమయంలో శుక్రవారం నాటి మెనూలో కిచడీకి బదులుగా ఎగ్ రైస్ పెట్టాలని బాలికలు చైర్మన్ను అభ్యర్థించారు. వారి విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఆయన త్వరలోనే శుక్రవారం మెనూలో ఎగ్ రైస్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహ వార్డెన్ వి పద్మ, సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ వార్డెన్ వై వెంకట్రావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. వారానికి ఇక్కడ 2 సార్లు చికెన్ ఇస్తున్నారా? 3 సార్లు ఇస్తున్నారా? ఇక్కడ 4 ఎగ్స్ ఇస్తున్నారా? వారానికి 6 ఇస్తున్నారా? స్కూల్లో ఎన్ని ఇస్తున్నారు? మొత్తం 11 ఎగ్స్. మైందిరా 11 ఎగ్స్ తింటున్నారా? బాగా ఇష్టమైన అందరికీ పడేరు కదా? ఓకే. చికెన్ ఎన్ని పీసులు వస్తాయి? 4-5. వెరీ గుడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా బాగుంటుందా? సండే రోజు ఎన్ని పూరీలు ఇస్తున్నారు? 2. సరిపోతున్నాయా? సరిపోకుండా సర్దుకోవాలి. ఎందుకంటే మధ్యాహ్నం బిర్యానీ రైస్ కదా, ఓ పట్టు పట్టచ్చు. కాబట్టి కొంచెం మనకు బడ్జెట్ తక్కువ కదా, మీరు 3-4 ఇచ్చినా తింటారు, కానీ మనకు డబ్బులు చూసుకొని ఇవ్వాలి కదా, కాబట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. హ్యాపీనా మీకు? టిఫిన్ ఏదైనా నచ్చని టిఫిన్ ఉంటే చెప్పండి, మారుస్తా. వామ్ రైసు, ఉప్మా, కిచిడి ఏంద్రా చెప్పు లేచినాడు. ఇట్లా అది పెద్ద సైజ్ ఏనండి, అది వేరే హాస్టల్లో ఏం కాదు. ఏం తీసారు? వామ్ రైస్ అన్నీ కాదు, ఒకటి ఏదో ఒకటి. కిచిడి నాకు కిచిడి చేతులు ఎత్తండి ఒకసారి. కిచిడి వద్దన్న వాళ్ళు డౌల్. ఉప్మా, వామ్ రైసు, అరే అన్నిటికీ ఎత్తుతా ఉన్నారా మీరు? వామ్ రైస్ ఎప్పుడు? బుధవారమా? ఎల్లుండి పొద్దున్న, డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి. వామ్ రైస్ ఒకటి మారుతున్నా, వీడు చెప్తేనే మీ ఇష్టం, మీరేం చెప్తే అదే. వామ్ రైస్ అంట. వామ్ రైస్ బదులు ఎగ్ ఫ్రైడ్ రైస్, ఓకేనా? ఎగ్ ఫ్రైడ్ రైస్, వామ్ రైస్, జీరా రైస్. వీళ్ళకు జీరా రైస్ బదులు మనకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే ఆ రోజు బాయిల్డ్ ఎగ్ ఇవ్వము. ఆ ఎగ్గును మీకు జీరా రైస్కు కర్రీ చేస్తారు కదా, ఆ కర్రీ పర్ క్యాప్టా, జీరా రైస్ ఆ కర్రీ పర్ క్యాప్టా ఒకటే. అది కొంచెం ఆనియన్స్, ఆయిల్ బాగా ఫ్రై చేసి, ఎంతమంది ఉన్నారో అన్ని గుడ్లు కొట్టిపోయాలి. మీరు జాగ్రత్తగా మళ్ళీ వాళ్ళు దాపెట్టుకోవడము అట్లా ఇట్లా చేయకుండా జరగకుండా